హలో ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో డూమ్స్డే ఫిష్ అని, యాంగ్లర్ ఫిష్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ బయటపడుతున్నాయి. బేసిక్గా వీటిని చూసి ఆశ్చర్యపోవడానికి రీజన్ ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా డీప్ సీ అంటే సముద్రం అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి. అండ్ ఇవి బయటకు వస్తే ఏదో ఒక విపత్తు జరుగుతుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ప్రజెంట్ అయితే నేను ఆ విపత్తుల గురించి కాకుండా డీప్ సీలో ఉండే కొన్ని అరుదైన క్రియేచర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్రియేచర్స్ అన్నీ కూడా సైంటిస్టుల కంటపడినవి మాత్రమే. అదేంటి కంటపడకుండా ఇంకా ఉన్నాయా అని మీరు అంటారేమో. యాక్చువల్గా మనకు సముద్రం గురించి తెలిసింది గోరంతే, కానీ లోపల కొండంత బ్యాటర్ ఉంది. మన సైంటిస్టులు ఇప్పటి వరకు ఓన్లీ 5% సీని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. మిగిలిన 95% గురించి స్టిల్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సముద్రంలో లోతుకు వెళ్ళే కొద్దీ సన్లైట్ అనేది పడదు. అలాగే లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనం ఇంప్లోడ్ అయిపోతాం. అదే టైటానిక్ సబ్మెరైన్ ఇంప్లోడ్ గుర్తుంది కదా, సేమ్ అలానే మనిషి కూడా ఆ ప్రెషర్కి పీస్ అయిపోతాడు. అందుకనే డీప్ సీ క్రియేచర్స్ చూడటం చాలా అంటే చాలా కష్టం. బట్ అరుదుగా సైంటిస్టులకు దొరికిన కొన్ని డీప్ సీ క్రియేచర్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. జపనీస్ స్పైడర్ క్రాబ్. చూడటానికి స్పైడర్ లాగా కనిపిస్తున్నా కానీ ఇది ఒక క్రాబ్. ఈ ఇమేజ్లో చూడటానికి మీకు ఇది ఒక చిన్న జీవిలా కనిపిస్తుందేమో, బట్ దీన్ని మనిషితో పోల్చి చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. దాని పంజాల డిస్టెన్స్ వచ్చేసి 12 అడుగుల వరకు ఉంటుంది. మేబీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. చూడటానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కానీ ఇది మాత్రం ఒక సాధ్యతవే. ఎందుకంటే ఇది దేనిపైన కూడా అటాక్ చేసి దాని ఫుడ్ని సేకరించుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా కూడా రిపోర్ట్స్ లేవు. అలా అని చెప్పేసి ఇది ప్యూర్ వెజిటేరియన్ ఏం కాదు. చనిపోయి పడి ఉన్న ఫిషెస్ని తిని దాని జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఫాస్ట్ మూవింగ్ క్రియేచర్ ఏం కాదు. దాని పొడవాటి కాళ్ళతో చాలా అంటే చాలా స్లోగా కదులుతూ ఉంటుంది. దీనికి ప్రిడేటర్ ఫిష్ అంటే భయం. అంటే వేటాడే చేపలు ఉంటాయి కదా, అవంటే దీనికి భయం. అందుకని అలాంటి వాటికి కంటపడకుండా పైన స్పాంజ్ లాంటి వాటితో దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంది. సో దీని గురించి ఒక మొక్కలో చెప్పాలంటే భయంకరంగా కనిపించే సాధు జంతువు. నెక్స్ట్ ఫ్లాప్ జాక్ ఆక్టోపస్. దీన్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఎంత క్యూట్గా ఉన్న ఈ ఆక్టోపస్ పేరు ఫ్లాప్ జాక్ ఆక్టోపస్. ఇది సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. దాని కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ చెవుల పైన రెక్కలు చూడండి. ఇది చూడటానికి ఈ కార్టూన్ బొమ్మలాగా ఉంది కదా. అఫ్ కోర్స్ ఈ కార్టూన్ బొమ్మని దీన్ని చూసే డిజైన్ చేశారనుకోండి. మోస్ట్లీ ఇది సీ ఫ్లోర్ మీద అంటే సముద్రపు అడుగు భాగంలో ఇలా పడుకోవటానికి ఇష్టపడుతూ ఉంటుంది. అలా పడుకున్న టైంలో సేమ్ ఇది చూడటానికి ఒక ప్యాన్ కేక్ లాగా కనిపిస్తుంది. దీని సైజు వచ్చేసి ఒక 20 ఇంచుల వరకు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇది పైకి ఇలా ఈదుతూ ఉంటుంది. అది ఈదేటప్పుడు చూడటానికి ఆక్టోపస్ లాగా కాకుండా ఒక జెల్లీ ఫిష్ లాగా కనిపిస్తుంది. ఈ క్యూట్ ఆక్టోపస్ కి వేరే ఆక్టోపస్ లాగా రంగులు మార్చే శక్తి అయితే లేదు. అండ్ ఇవి కింద దొరికే చిన్న వామ్స్ ని తింటూ వాటి జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ప్రెడేటర్ కనపడితే దానికి కనపడకుండా వెంటనే ఇసుకలోకి దూరిపోతుంది. నెక్స్ట్ బ్లేడీ బెల్లీ కోమ్ జెల్లీ. ఇది డీప్ సీలో రెడ్ అండ్ బ్లాక్ కలర్లో దాని బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రిడేటర్స్కి కనపడకుండా దాని కలర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మోస్ట్లీ ఇది డార్క్ ప్లేసెస్లోనే ఉంటుంది. అండ్ ఇది సైజులో కూడా చాలా అంటే చాలా చిన్నది. జస్ట్ 6 to 10 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని కనిపెట్టడానికి సైంటిస్టులకి చాలా ఏళ్ళు పట్టింది. ఈ క్రియేచర్ని జస్ట్ 20 years బ్యాకే సైంటిస్టులు కనుగొన్నారు. అండ్ దీనికి ఈ పేరు రావడానికి కారణం దాని పొట్ట రెడ్ కలర్లో, మెయిన్గా చెప్పాలంటే బ్లడ్ రెడ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అందుకనే దీనికి ఈ పేరు పెట్టారు. అండ్ ఇది చూడటానికి సేమ్ హార్ట్ షేప్ లాగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే ఆ షేప్లో కనిపిస్తుంది అనుకోండి. ఒక్కసారి దీని మీద లైట్ పడితే దాని అందం అందరికీ కనిపిస్తుంది. చూడండి ఏదో ఇంటి మీద డెకరేషన్ లైటింగ్ వేసినట్లు ఎలా మెరిసిపోతుందో. ఇలాంటివి చూసినప్పుడే మీ ఫింగర్ లైక్ బటన్ మీదకి వెళ్ళిపోవాలి. సో వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. యాంగ్లర్ ఫిష్. ఇదే ప్రజెంట్ అందరినీ అల్లకల్లోలం చేస్తుంది. బేసిక్ ఇవి సముద్రం అడుగు భాగంలో ఉంటాయి. చెమ్మ చీకటి ఉండే ప్లేస్లోనే ఇవి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఈ యాంగ్లర్ ఫిష్లో ఒకటి సముద్రం సర్ఫేస్ మీదకి వచ్చేసింది. దీనికి 2 రీజన్స్ ఉన్నట్లు సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఒకటి దాని తలపైన ఉన్న లైట్ పాడైపోవటం వలన అది కాస్త పైకొచ్చుంటుందని, ఈ టైంలో సూర్యుడి కిరణాలు సముద్రం లోపల పడేసరికి ఎంత లైటింగ్ ఇస్తుంది ఏంటిదా అని చెప్పి చూడటం కోసం ఆరాటంగా బయటకు వచ్చిందని. అండ్ రెండోది సముద్రం లోపల ఏదైనా విపత్తులు ఏర్పడి ఉంటాయని. సో ఈ 2 కారణాలను అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదంతా పక్కన పెట్టేసి అసలు దీని సంగతి ఏంటో చూద్దాం. ఈ యాంగ్లర్ ఫిష్ దాదాపుగా 4 అడుగుల వరకు పెరుగుతుంది. బట్ ఓన్లీ ఫిమేల్ మాత్రమే అంత సైజులో ఉంటుంది. మెయిల్ యాంగ్లర్ ఫిష్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి.
ఇంకా వాటి మేటింగ్ అంటే వాటి కలయిక. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇవి పిల్లల కోసం చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దాని మీద నేను సపరేట్గా టాపిక్ చేస్తాను. కేవలం ఇది ఒక్కటే కాదు, చాలా జీవరాశుల కలయిక అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని మీద నేను ఒక సపరేట్ టాపిక్ చెప్పబోతున్నాను. సో అది మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ యాంగ్లర్ ఫిష్కి పైన ఒక లైట్ ఉంటుంది. ఈ లైట్ అనేది మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆ టిప్ మీద ఉండటం వలన ఏర్పడుతుంది. ఈ లైట్కి అక్కడ చుట్టూ ఉండే కొన్ని చేపలు అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరికి వస్తాయి. ఈ టైంలో ఈ యాంగ్లర్ ఫిష్ వాటిని తినేసి దాని జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జైంట్ సిప్హోనోఫ్రే. స్పెల్లింగ్ ఏమైనా తప్పు పలుకుంటే క్షమించండి. ఈ పిక్ చూశారు కదా, ఇదేదో తాడు నీళ్ళల్లో ఉందనుకుంటే మీరు పొరపడినట్లే. ఇది ఒక ఫిష్. దీని పేరు జైంట్ సిప్హోనోఫ్రే, లేదంటే ముద్దుగా ప్రయాదూబి అని కూడా అంటారు. ఇది దాదాపు 130 అడుగులు పొడవు ఉంటుంది. అంటే దగ్గరగా 40 మీటర్లు. వామ్మో, ఊహించుకోవడానికి ఏదోలా ఉంది కదా. దీని బాడీ మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ వర్కింగ్లోనే ఉంటుంది. ఒక పార్ట్ దగ్గర దాన్ని ఆహారం క్యాచ్ చేసుకుంటే ఇంకొక పార్ట్ దగ్గర ఆ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని పార్ట్స్ రీప్రొడక్షన్ చేస్తూ ఉంటే ఇంకొన్ని పార్ట్స్ స్విమ్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దీని బాడీలో ప్రతి పార్ట్ ప్రతి ఒక్క పనిని చేస్తూ ఉంటుంది. ఇది ఒక బయోలూమినిసెంట్ క్రియేచర్, అంటే దాని బాడీ మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఆబ్జెక్ట్ దానికి తగిలితే దాని బాడీ ఒక బ్లూ లైట్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లోబ్ ఫిష్. ఈ ఫిష్ని చూడండి, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ ఫిష్కి వరల్డ్స్ అగ్లియెస్ట్ క్రియేచర్ అని కూడా ఒక బిరుదు ఉంది. బట్ వాస్తవానికి ఈ ఫిష్ ఇలా ఉండదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది ఆ ఫిష్. డీప్ సీలో నివసించే ఈ క్రియేచర్కి ఎక్స్ట్రీమ్ టిష్యూ డ్యామేజ్ అవటం వల్లనే ఈ ఫిష్ ఇలా అయిపోయింది. ఇది దాదాపుగా 3000 ఫీట్ సముద్రపు లోతులో నివసిస్తూ ఉంటుంది. అండ్ ఇవి 1 ఫీట్ వరకు పెరుగుతాయి. చూడటానికి చిన్నగా ఉన్నా కానీ ఇవి దాదాపు 130 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. నెక్స్ట్ జైంట్ ఐసోపాడ్. ఈ ప్రపంచంలో ఉన్న ఐసోపాడ్ స్పీసీస్ అన్నింటిలోకి ఈ జైంట్ ఐసోపాడే లార్జెస్ట్ ఐసోపాడ్ అండ్ మోస్ట్ మిస్టీరియస్ కూడా. ఎందుకంటే సైంటిస్టులు దీన్ని 1879లో కనుగొన్నారు. కానీ ఇప్పటి వరకు దీని బయాలజీ మీద బిహేవియర్ మీద ఎటువంటి స్టడీస్ చేయలేకపోయారు. బేసిక్గా ఇది క్రాబ్స్కి దూరపు చుట్ట లాంటిది. క్రాబ్స్కి ఉన్నట్లే దీనికి కూడా జాయింట్ లెగ్స్, హార్డ్ ఎక్స్టీరియర్ ఉంటుంది. అండ్ దీనికి 14 కాళ్ళు ఉంటాయి. ఈ 14 లెగ్స్తో ఇది ఓషన్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. ఇక స్విమ్మింగ్ చేయడం కోసం దీని తోకని అది యూజ్ చేస్తుంది. ఇంకా సైజు విషయానికి వస్తే ఈ జైంట్ ఐసోపాడ్ 16 ఇంచుల వరకు పెరుగుతుంది. ఇది ఒక స్కావెంజర్, అంటే దొరికినవి తిని బ్రతుకుతాయి అనమాట. లైక్ డెడ్ యానిమల్స్, ఫిష్ హెడ్స్, క్రాబ్ బైట్స్, ఇలా వేటినైనా సరే ఇది తినేస్తుంది. నెక్స్ట్ సీ ఏంజల్. సింపుల్గా చెప్పాలంటే ఈ సీ ఏంజల్ అనేది ఒక స్విమ్మింగ్ స్నేల్ లాంటిది. ఈ సీ ఏంజల్స్ డీప్ ఓషన్లో, అది కూడా బాగా కోల్డ్ టెంపరేచర్ ఉండే ఏరియాస్లో ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇంక ఈ సీ ఏంజల్స్ డైట్ విషయానికి వస్తే వీటికంటే చిన్న సైజులో ఉండే స్విమ్మింగ్ స్నేల్స్ని, సీ బటర్ఫ్లైస్ని ఇవి తింటూ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సీ ఏంజల్స్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ సోర్స్. జెల్లీ ఫిష్లు, బ్యాలెన్ వేల్స్ ఇవన్నీ కూడా ఈ సీ ఏంజల్స్ని ఎక్కువగా తింటూ ఉంటాయి. అయితే వీటికి ఉండే ఈ ట్రాన్స్పరెంట్ బాడీనే వీటిని ప్రెడేటర్స్ కంట్లో పడకుండా కాపాడుతూ ఉంటాయి. ఈ సీ ఏంజల్స్లో ఉన్న ఇంకో హైలైట్ ఏంటంటే వీటిలో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ 2 ఉంటాయి. నెక్స్ట్ జైంట్ లార్వాసియన్. ఈ జైంట్ లార్వాసియన్ స్పీసెస్కి చెందింది. ఇది దాని బాడీ నుంచి మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన మ్యూకస్తో తన చుట్టూ ఒక మ్యూకస్ లేయర్ని క్రియేట్ చేసుకుంటుంది. సో ఆ మ్యూకస్ లేయరే దాని ఇల్లు, దాని సెక్యూరిటీ సిస్టమ్, ఆఖరికి దాని ఫుడ్ డెలివరీ చేసే సిస్టమ్ కూడా. ఈ మ్యూకస్ లేయర్లో ఫిల్టర్స్ ఉంటాయి. సో ఈ జైంట్ లార్వాసియన్ తన తోకతో వాటర్ని ఫిల్టర్స్లోకి పుష్ చేస్తూ ఉంటుంది. అవుటర్ ఫిల్టర్ పెద్ద సైజ్ ఫుడ్ని క్యాచ్ చేస్తే ఇన్నర్ ఫిల్టర్ చిన్న సైజ్ ఫుడ్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయొచ్చు. బేసిక్గా ఏంటంటే ఈ మ్యూకస్ లేయర్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఫుడ్తో నిండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ జైంట్ లార్వాసియన్ చిన్నగా నడుస్తూ దాని ఫుడ్ని తింటూ ఉంటుంది. నెక్స్ట్ స్మూత్ లంప్ ఫిష్ ఆర్ స్మూత్ లంప్ సక్కర్. దీన్ని చూసారా, చూడటానికి ఏదో ఏలియన్ లాగా కనిపిస్తుంది కదా, కానీ కాదు, ఇది ఒక డీప్ సీ ఫిష్. దీని బాడీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అండర్ వాటర్ ప్రెషర్ని తట్టుకునేలాగా దీని బాడీ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. అందుకనే దీనికి స్మూత్ లంప్ ఫిష్ అనే పేరు పెట్టారు. దీన్ని మొదట 1769లో జర్మన్ సైంటిస్టులు డిస్కవర్ చేశారు. ఇవి దాదాపుగా 2 నుంచి 18 ఇంచుల వరకు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ గాబ్లిన్ షార్క్. ఇది ఒక రేర్ డీప్ సీ షార్క్. చెప్పాలంటే ఇది అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయంట.
ఈ గాబ్లిన్ షార్క్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ కూడా ఉంటాయి. ఇవి మెయిన్గా డ్రాగన్ ఫిషెస్ లాంటి మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటితో పాటుగా ఐసోపాడ్స్ని కూడా ఇవి తింటూ ఉంటాయి. బేసిక్గా షార్క్స్ అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ గాబ్లిన్ షార్క్ మాత్రం అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. ఇంక వీటి సైజ్ విషయానికి వస్తే ఇవి దాదాపుగా 8.5 feet వరకు పెరుగుతాయి. అండ్ అది కూడా ఓన్లీ మేల్ ఫిషే. ఫీమేల్ ఫిష్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ బయటకు రావడానికి సిగ్గుపడి సైంటిస్టులు కంటపడలేదేమో. సెవి గైస్, కొన్ని డీప్ సీ క్రియేచర్స్, ఇవే కాకుండా ఇలాంటి క్రియేచర్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అవి కావాలంటే కింద part 2 అని చెప్పి టైప్ చేయండి. ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.